నాగర్ కర్నూలు జిల్లాలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టరట్టు చేశారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా విజయనపల్లి మండలానికి చెందిన 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిలో 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 68,000 నకిలీ కరెన్సీ, ఒక ప్రింటర్, కౌంటింగ్ మిషన్, 7 సెల్ ఫోన్లు, పేపర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో మంగనూరుకు చెందిన 2 వ్యక్తులకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి సహకారంతో నకిలీ నోట్ల చలామణికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు. ఈ నెల 1వ తేదీన మంగనూరు గ్రామంలోని వైన్స్ షాప్ లో నకిలీ 500 నోట్లతో బీర్ కొనుగోలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైన్స్ సిబ్బంది కౌంటింగ్ మిషన్ లో నోట్లను పరిశీలించగా అవి నకిలీవని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠాను గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్. నకిలీ కరెన్సీ చలామణిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. వాళ్ళు ఒరిజినల్ పేపర్ ఎక్కడైతే ఉందో దాన్ని చూసుకుంటే యాడ్ చేస్తారు. ఇది ఏమాత్రం నకిలీ అని మనం గుర్తించడానికి కూడా అవకాశం లేదు. వైట్ పేపర్ సార్ ఇప్పుడు ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళకి